కాంతి వేగముతో కదులుతున్న భారత్ అని మనము ఒక టైటిల్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే చూడండి, గత 3-4 రోజుల నుంచి భారత్కు అమెరికాకు మధ్య ఉండే ఈ ట్రేడ్ ఒప్పందాలు, సో వాళ్ళు ఏమిటి ఆఫర్ చేశారు? 0 for 0 టారిఫ్, అంటే మేము మీపై ఎటువంటి సుంకము ట్యాక్సులు అనే విధించము, మీరు కూడా అలాగే చెయ్యండి అని చెప్పి ఒక ప్రపోజల్తో వచ్చారు. ప్రస్తుతము ఢిల్లీలో మన వార్ రూమ్, జోక్ చేస్తున్నా అంటే కంట్రోల్ రూమ్, ఈ ట్యాక్సుల కోసమే, అమెరికా వాళ్ళు విధించే ట్యాక్సుల కోసమే ఒక కంట్రోల్ రూమ్లో మీకు ప్రముఖ ఆర్థిక నిపుణులు కూర్చొని దీనిని ఎలా వర్కౌట్ చేయాలి, దీనిని ఏమంటాము? ట్రేడ్ లిబరలైజేషన్ అంటాం. అంటే మీకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య యొక్క రూట్స్ ఏంటి, పరిష్కారం ఏంటి, రేపు భవిష్యత్తులో ఒక ప్రణాళిక ఏమిటి అనేది ఇవాళ వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. దీన్నే ట్రేడ్ లిబరలైజేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అలా చూసినప్పుడు అమెరికాతో, అంటే మన ఎప్పుడు కూడా నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ ఐదర్ చైనా ఉంటుంది లేదా అమెరికా ఉంటుంది, బిగ్గెస్ట్ మార్కెట్. ఈ మార్కెట్ను మీరు ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. అంటే మీరు ఇంకా కూడా ఆల్రెడీ ఇప్పుడు గమనించారు అనుకోండి, 45 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము సర్ప్లస్లో ఉంటామండి. అంటే మన ఎగుమతులు అమెరికాకు చాలా ఎక్కువ. ఎగుమతులు ఎక్కువ అంటే అర్థం ఏంటి? ఎక్కువ లాభాలు, మేజర్ రెవెన్యూ, చాలా డబ్బు అమెరికా నుంచే మనకి వస్తుంది. అలాగే అమెరికా నుంచి ఇంపోర్ట్స్, దిగుమతులు మనకు చాలా తక్కువ. కాబట్టి ఇవాళ మనం ఏం ఆలోచించాము? వాళ్లకు ఒక అద్భుతమైన ఒక ఆఫర్ ఇవ్వాలి. 90 డేసే టైం ఉంది. ఈ 90 డేస్లో మీరు మార్కెట్ను ఎలా క్యాప్చర్ చేయాలో అలా చెయ్యగలగాలి. సో దీనికి మీరు అనుకరిస్తున్న వ్యూహం ఏమిటి? ఇవాళ ఇదే అందరూ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, అమెరికాకు భారత్ మధ్య ఈ వ్యాపారం 129 బిలియన్ అమెరికన్ డాలర్స్, అంటే మన ఎక్స్పోర్ట్స్ 87 బిలియన్ అమెరికన్ డాలర్స్. అదే మన ఇంపోర్ట్స్ 41 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే. అంటే 41.8 అలా నేను చెప్పడం లేదు, ఈజీగా అర్థం అవ్వడానికి. సో ఓవరాల్గా సర్ప్లస్ ఎంత? 45 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే మనం ప్లస్లో ఉన్నాం. కాబట్టి ఏంటి, మీ మిత్రుడిని మీ వైపు తెచ్చుకోవాలి అంటే ఇచ్చి పుచ్చుకోవడం. మీ శత్రువు ఎలాగైతే ఓడిపోవాలి అని మీరు కోరుకుంటారో, మీ మిత్రుడు గెలవాలండి. అంటే విన్ విన్ సిచ్యువేషన్ అని మాట్లాడతాం. నేను గెలవాలి, నా మిత్రులందరూ గెలవాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీదే పై చేయి. ఇవాళ అమెరికా చైనా మధ్య గొడవలు ఏంటి? నేనే గెలుస్తాను, లేదు నేనే గెలుస్తాను, నేను నిన్ను ఓడిస్తాను, కాదు నేను నిన్ను, ఇలాగా. అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని చైనా వాడు అమెరికా లాంటి ఇంత పెద్ద మార్కెట్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనకు కనిపించే అవకాశాలు అంటారా ఎంతండి? టార్గెట్ 500 బిలియన్ అమెరికన్ డాలర్స్. ప్రపంచములో ఏ దేశము ఇంకొక దేశముతో ఇలాంటి వ్యాపారము చేసే అవకాశమే లేదు. సో దీనికి ఈ మోదీ అండ్ టీమ్ ఈ వార్ రూమ్లో కూర్చొని ఒక అద్భుతమైన వ్యూహాన్ని వీళ్ళు రచించారు. ఇది ఒక టాప్ సీక్రెట్ అని అనుకోవడానికి లేదండి, ఓపెన్గా మీకు ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అమెరికా అధికారులకు కూడా తెలుసు, ఇక్కడ మనము ఫెయిర్ డీల్ అండి, ఏదో వాడిని ముంచేసి మనము ఎదిగిపోవాలి కాదు, నేను గెలవాలి, నువ్వు గెలవాలి. దాంతో మనం ఏం చేశాము? అమెరికాకు సంబంధించిన కొన్ని వస్తువులు 41 బిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నాం కదా, ఇందులో 23 బిలియన్ అమెరికన్ డాలర్స్కి సంబంధించిన ఈ గూడ్స్ ఉంటాయి చూసారా, ప్రోడక్ట్స్, వాటిపై 50% మనము డిస్కౌంట్ అనేది ఇచ్చాం. అంటే ఆల్మోస్ట్ ట్యాక్స్ అనేది తీసేస్తాము. 23 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఏం మాట్లాడుతున్నారు? 10% ట్యాక్స్ అంతే ఉంటుందండి. మీరు 23 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎంజాయ్ చెయ్యండి. మరి మీరు మాకు ఏమి ఇస్తారు? ముందు ఇచ్చి పుచ్చుకోవడంలో మీరు ఇవ్వాలి కదా. తెలివైన వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఇస్తాడు.
ఇచ్చి మీరు నమ్మకాన్ని పొంది తరువాత మెల్లిగా వెనక్కి తీసుకుంటాడు. ఇదే కదా చెయ్యాలి. నువ్వు ఇస్తావా, నేను ఇస్తానా, నేను ఇవ్వను, నువ్వు ఇలా కాదు. కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు, హర్డిల్స్ ఉండకూడదు. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. వీళ్ళు మీ కస్టమర్ అన్న తర్వాత వాళ్ళని ఎలా తృప్తిపరచడము ఇదే ఆలోచించాలి. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చెప్తున్న దానికి కాదు అని అనకూడదు. అలాగే ఇవాళ అమెరికా మనకు అతిపెద్ద కస్టమర్ కాబట్టి ఏం చేసాం, 50% మేము రిబేట్ ఇస్తాము తీసుకొని ఒక బంపర్ ఆఫర్. అదే నువ్వు 0 టారిఫ్ అన్నావు, నో అని క్లియర్గా చెప్పాము. కానీ మా వైపు నుంచి ఇంత పెద్ద ఆఫర్ నీకు ఇస్తున్నాము. సో ఇందులో మీరు వ్యూహాన్ని గమనించారు అనుకోండి. రష్యా అనబడే ఆప్త మిత్రుడు అతని వైపు నుంచి చూశారు అనుకోండి. మనం ఏం చెప్తున్నాము, ఎలాగో మా దేశంలో 87% క్రూడ్ ఆయిల్ అనేది విదేశాల్లో నుంచే కదా వస్తాయి. వస్తున్నప్పుడు ఇవాళ అమెరికాకు మేము పెద్దపీట వేస్తాము. అమెరికా నుంచి మేము ఆయిల్స్ అనేవి ఇంపోర్ట్స్ చేసుకుంటాము. ఇమీడియట్గా డౌట్ ఏంటి, రష్యా వాళ్ళకి కోపం వస్తుంది కదండి. రష్యా నుంచే కదా మనం ఇంత ఆయిల్స్ కొంటున్నాము అంటే ఇక్కడేనండి మీ తెలివితేటలు అనేది ఇక్కడే ఉండాలి. 2021కి ముందు మీరు చూశారు అనుకోండి, 1% మాత్రమే రష్యన్ ఆయిల్స్ మనం కొనేవాళ్ళం. చాలామందికి తెలియదు. ఎందుకు అంటే చాలా దూరం అండి. అక్కడ నుంచి ఒక ఓడ రావాలి అంటే ఫ్రైట్ ఛార్జెస్, ఫ్యూయల్ ఛార్జెస్, టోటల్ లాజిస్టిక్స్ అనేది వర్కౌట్ కాదు, మనకు అస్సలు కాదు. కాబట్టి రష్యా వద్ద 1% మాత్రమే మనము చమురు అనేది కొనేవాళ్ళం. మరి ఎక్కడండి మనం కొంటామంటే టాప్ కంట్రీ ఎవరు, ఇరాక్ మనకు చాలా దగ్గరలో ఉండే దేశం. తరువాత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అప్పట్లో ఇరాన్ వద్ద కూడా మనము చమురు కొనేవాళ్ళం. వీళ్ళే టాప్ 4 కంట్రీస్. కానీ బాగా కాస్ట్లీగా మంచి ఆయిల్ కావాలంటే అమెరికా వాడి వద్ద కొనేవాళ్ళం. 2022 నుంచి రష్యా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ మనకి చాలా పెద్ద లెవెల్లో వర్కౌట్ అవ్వడంతో రష్యా వద్దే కొంటూ పోయాం. మరి ఇవాళ ఆపుతాం కదా అంటే ఒక వాటాను, అంటే రష్యా వద్ద కొంటున్న ఒక వాటాను అమెరికా వాడి వద్ద ఈ చమురు అనేది కొంటాం. అప్పుడు అమెరికా వాడికి ఏమనిపిస్తుంది, ఆహా రష్యాను కాదు అని మన వద్ద కొంటున్నారు అంటే దీన్ని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి, రష్యాపై శాంక్షన్స్ అనేవి మెల్లమెల్లగా తీసివేయాలి. ఇలా చేశారు అనుకోండి, రష్యాకు ఏంటండి బెనిఫిట్, మళ్ళీ యూరోప్ యూనియన్ వాళ్ళు, మళ్ళీ యూరోప్ దేశాలు వీళ్ళందరూ మళ్ళీ రష్యా వద్దే చమురు, గ్యాసు కొనడం మొదలు పెడతారు. అంటే ఆల్ న్యూ నార్మల్ అనేది మళ్ళీ వస్తుంది. ఇందులో భారత్ యొక్క పాత్ర ఏమిటి ఎవ్వరు చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్గా అక్కడ జరిగిపోతుంది. అలాగే మనము యుఏఈ వద్ద బంగారం కొంటాం, బాగా కొంటాం. ఇందులో ఎక్కువ శాతము స్మగ్లింగ్ బంగారం కూడా ఉంటుంది. కొన్ని మీరు బంగారు దుకాణాలు చూసారు అనుకోండి, పెద్దవి కనిపిస్తాయి, కానీ స్మగ్లింగ్ గోల్డ్ అండి, కల్తీ బంగారాన్ని అమ్ముతూ ఉంటారు. అదే అమెరికా నుంచి బంగారం వస్తుంది, వాళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గోల్డ్. ఇవాళ అమెరికా వద్ద బంగారము కొనడానికి అంటే ఒక దగ్గర తగ్గించడము, ఇంకొక దగ్గర పెంచడము, ఇలాంటి ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఈరోజు భారత్ చేయడమే ఒక మాస్టర్ స్ట్రాటజీగా మనం పూర్తిగా అమెరికాను విడిచిపెట్టకూడదు. వాడితో అద్భుతమైన వ్యాపారము, అట్ ది సేమ్ టైం మన మిత్ర దేశాలతో మనము కొత్త వ్యాపార ఒప్పందాలు పెట్టుకుంటాము. ఇదే మనము అనుకరిస్తున్న తీరు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చైనా అనబడే దేశము అట్టడుక్కు వచ్చేస్తుందండి. వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రపంచంలో ఎవరు కొనరు, ఒక్క రష్యా తప్ప ఎవ్వరు చైనాతో వ్యాపారము చెయ్యరు. ఇది ఒక బంగారు అవకాశం అని పదే మనం చెప్తున్నాము. ఇది ఇవాళ లైటనింగ్ స్పీడ్లో భారత్ గవర్నమెంట్ అమెరికాను క్యాప్చర్ చేస్తుందని చెప్పి మీకు వాణిజ్య నిపుణులు అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు 90 డేస్లో క్యాప్చర్ అమెరికా మార్కెట్ అనేది స్లోగన్గా వినిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది, అమెరికా మార్కెట్ని ఇంకా క్యాప్చర్ చేయాలంటే మనము ఏం చెయ్యాలి? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.